హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విషి అఫీషియల్. ఇవాళ వీడియో వచ్చేసి మేము కడావ పండుగ అనేది ఎలా చేసుకున్నాము, సెలబ్రేషన్స్ అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రీవియస్ వీడియోలో మా పండుగలు ఎలా జరుపుకున్నాము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవన్నీ పెట్టినా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి కడావ పండుగ ఎలా చేసుకున్నాం అనేది. కడావ పండుగ అంటే మేరమ్మ తల్లికి చేస్తాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి నైవేద్యంగా అయితే లాప్సీ అయితే వేస్తాము. లాప్సీ అంటే ఏం లేదండి, బెల్లం అన్నము. మా విలేజ్ లో ఎంత మంది ఉన్నారో అంతమంది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గ్లాస్ బియ్యం అనేది తెచ్చి అందరి బియ్యం ఒకే చోట కలిపి ఇలా లాప్సీ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి నుంచి బియ్యం అనేది ఇస్తే ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా అమ్మవారికి అయితే పెడతాము. ఇంకా లాప్సీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నమస్కరించి అర్దాస్ చేసి తర్వాత లాప్సీ అనేది అందరికి పంచి ఇంకా మేరమ్మ తల్లికి అయితే ఇంకా ఆటలు కూడా బలి ఇస్తారు. అవునండి, ఇంకా ఎవరి ఆచారాలు వాళ్ళకి, ఇంకా మా ఆచారం మాకు. ఇంకా అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత వాటిని కొంచెం పికిబోటి వేస్తాము. పికిబోటి వేసి పికిబోటి లాప్సీ కలిపి అందరికి నైవేద్యంగా ఇస్తాము. ఇంకా ఒకసారి మా నాన్నమ్మ అయితే మేరమ్మ తల్లి గురించి ఒక పాట పాడింది, అదైతే వినండి ఇప్పుడు. माळावाळी मेरा माते मोतीरो फूल गे माळावाळी मेरा माते मोती फूल गरीबे ने बाटी देरी मेरा माते मोती रो फूल जुअन बेटा देरी मेरा माते मोती. చూసారు కదా మా నాన్నమ్మ మేరమ్మ తల్లి గురించి ఎంత చక్కగా పాట పాడిందో. అన్నట్టు ఇంకా అర్దాస్ ఎలా చేస్తారో నా ముందు వీడియోస్ లో అయితే క్లియర్ కట్ గా చూపించిన. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి. నేను ఈ వీడియోస్ పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇంకా మేము ఎలా పండుగలు అనేది చేసుకుంటాము, మా పండుగలు కూడా అందరికీ తెలియాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియవు. అందరికీ తెలియాలనే ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తున్నా. నా యొక్క ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా కొందరికి అయితే ఈ ఆచారాలు ఎలా చేస్తారు, అసలు ఎలా ఉంటుంది, పండుగలు అనేది ఎలా చేస్తారు, బంజారా వాళ్ళు ఇలానే చేస్తారా అని ఒక్కొక్కరికి ఎలా చేస్తారని ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ అయితే మొత్తం డీటెయిల్గా అయితే చేస్తున్నా. నా యొక్క ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అలా నైవేద్యం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా లాప్సీని అయితే ఇంకా అందరికి పంచుతున్నారు. ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన సంస్కృతినే మనకి ప్రత్యేకంగా నిలబడుతుంది. అలాగే మా బంజారా ఆచారం కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రతి పూజలోను ప్రతి పండుగలోను ఒక్కొక్క ఆచారం ఉంటుంది. దాని వెనుక ప్రతి ఒక్క స్టోరీ ఉంటుంది. పెద్దలు చెప్పిన మార్గంలోనే చిన్నవాళ్ళు కూడా నడుస్తారు. ఇలాంటి మా ఆచారాలు మా పెద్దవాళ్ళు మాకు చెప్తారు, మా నుంచి పిల్లలు నేర్చుకుంటారు. మన దేవుళ్ళపై నమ్మకం, మన కుటుంబంపై ప్రేమ, ఇవే మన బలాలు. మా బంజారా వాళ్ళ ఆచారం మీకు చూస్తుంటే కొత్తగా అనిపించవచ్చు. మా పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి అరే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మీరు కూడా తెలుసుకుంటారు కదా. భోగ్ చేయడం, అర్దాస్ చేయడం, పాటలు పాడడం, మా బంజారా పాటలు ఏ విధంగా ఉంటాయి, అలానే మీరు ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు వింటుంటే చూస్తుంటే మీకు అనేది కొత్తగా అనిపిస్తుంటుంది. మా బంజారా వాళ్ళకి ఇది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత కొత్తగా ఏమనిపించదు. ఇప్పుడు మీ అంటే తెలుగు వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడే చూస్తారు కదా, వాళ్ళు అనేది కొత్తగా అనిపించవచ్చు వాళ్ళకి. ఇంకా ఈ కడావ పండుగతో మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇలా ఇంకా లాప్సీ పంచడం అయిపోయిన తర్వాత ఇంకా మేరమ్మ తల్లికి అయితే ఆటలకు బలి ఇస్తాము. ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరి ఆచారాలను గౌరవిద్దాం. మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది. ఇంకా కొన్ని విలేజ్లో అయితే శీతల పండుగ అని చేస్తారు, కొందరు కడావ చేస్తారు. ఇంకా మా విలేజ్లో అయితే మేము కడావ చేసుకున్నాము. ఇలా ఫెస్టివల్ టైంలో తండాలో అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఒకేసారి ఇట్లా లైన్గా వస్తుంటాయి కదా ఫెస్టివల్ డేస్, అసలు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాక నెక్స్ట్ డే అయితే
డల్గా ఎట్లనో అనిపిస్తుంది కదా. ఇంకా మా ఫెస్టివల్ సిరీస్ అయితే నచ్చినాయని అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా పికి బోటి అయితే వేస్తున్నాము. కొందరు పికి బోటి అంటారు, ఇంకా కొందరు అయితే కారి బోటి అని కూడా అంటారు. ఇది కూడా చేయడం అయిపోయినాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత అందరికి పంచుతారు. తర్వాత ఇంకా 2 ఆటలను అయితే కోసినారు కదా, అవైతే భాగం లెక్క వేస్తారు. అంటే ఒక్కొక్క భాగం అంటే ప్రతి ఇంటికి వెళ్ళాలని సరి సమానంగా చేసి ఇంకా ఊర్లో వాళ్ళందరికీ పంపిస్తారు. కొందరికి చూస్తుంటే ఏంటి ఆచారాలు అన్న ఫీలింగ్ కూడా వస్తుంటది, కానీ ఎవరి ఆచారాలకు వాళ్ళకి గొప్ప కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో అయితే బంజారా సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే బంజారా పాటలు ఎలా ఉంటాయి, హనుమాన్ పాటలు, జోల పాటలు, ప్రతి ఒక్కటి బంజారా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో అయితే ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. మీరు కూడా చూసి ఇంకా కొందరికి షేర్ చేస్తే మన ఛానల్ అనేది తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినారు, కానీ ఇంకా వాచ్ టైం అయితే 2K దగ్గరనే ఉంది. ఇంకా 2K ఎప్పుడు అవుతుందని వెయిటింగ్. అందరిలోనే ఆ 2K కంప్లీట్ చేసుకొని ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని నేనైతే గట్టిగా అనుకుంటున్నా. మీరు అనుకుంటే అయిపోతుంది, మర్చిపోకండి. తప్పకుండా హైప్ చేస్తారు కదా, చూసారు కదా. ఇంకా బాగా పంచడం కూడా అయిపోయింది. ఇంకా బాగా తీసుకునేటప్పుడు ఇంకా మా అత్త వాళ్ళతో కొంతసేపు మాట్లాడి ఇలా వచ్చింది అలా వచ్చింది అని మాట్లాడుకొని తర్వాత కొంతసేపు జోక్ చేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళి నేనైతే మటన్ కర్రీ అయితే చేసిన. ఇంకా మటన్ కర్రీ ప్రాసెస్ అయితే పెడదాం అనుకున్నా, కానీ మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉందని ఇంకా కర్రీ ప్రాసెస్ వీడియో అయితే పెట్టలేను. ఇంకా మా బుడ్డి చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేదే వేరు. ఇక్కడ వచ్చినాక అసలు అందరితోటి మంచిగా ఆడుకోవడము, నవ్వుకోవడము, అసలు అలసిపోయి మంచిగా నిద్ర అనేది పడుకుంటున్నారు. అక్కడ ఉంటే ఏంటంటే బాగా అల్లరి చేస్తారు, ఒక చోట అంటే ఉండరు, అల్లరి బాగా చేస్తుండే. ఇక్కడికి వచ్చినాక మంచిగా నవ్వుకుంటా ఎంత ఎంజాయ్ చేస్తుందో మీరే చూడండి. ఇంకా నేనైతే ఇంకా బాగా తీసుకొని వెళ్ళి ఇంకా మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే కుదిరింది. అసలు ఎంత మంచిగా చేసుకున్నా అంటే ఇంకా నేనైతే ఇంకా ఫ్రై లెక్క వేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఫ్రై లెక్క మా బావ తినడని చెప్పేసరికి ఇంకా కర్రీ లెక్క వేసి ఇంక ఇద్దరం దాంతోపాటు ఇంకా జొన్న రొట్టెలు అయితే వేసిన. ఇంకా జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ కదా, అది కూడా వేసిన. ఇంకా నేను ముందు చెప్పినా కదా పీకి బోటి కూడా చేసి ఇంకా అందరికీ ఇట్లా ఇస్తారని ఇంకా తర్వాత పికి బోటి కూడా తీసుకుంటున్నారు చూడండి. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదే నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. ఉంటా మరి, బాయ్ బాయ్.